నమస్తే శ్రీ కృష్ణాయ నమః భక్తి టీవీ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. మనము ఎప్పుడూ చెప్పుకున్నట్టుగానే మనకి అంతరిక్షంలో ఖగోళంలో మనకి ఎప్పుడు గ్రహాలు మారుతూ ఉంటాయి. ఒక రాశిలోంచి ఇంకొక రాశికి, ఒక నక్షత్రం మీద నుంచి ఇంకో నక్షత్రం మీదకి ఇలా మారుతూ ఉంటాయి. ప్రతి నెల ఈ చర్య జరుగుతూనే ఉంటుంది. అయితే ఇప్పుడు మనకి ఆగస్టు నుంచి ఒక ఇంచుమించు 8 నెలలు 10 నెలలు ఇంచుమించుగా ఒక సంవత్సరం పాటు కొన్ని గ్రహాలైతే నక్షత్రం నుంచి నక్షత్రానికి మారుతూ ఆ నక్షత్రాలు ఏ రాశిలో ఉంటున్నాయి అనే వాటికి ఆ ఫలితాలను ఇవ్వబోతున్నాయి. అందులో మనం ఇప్పుడు ఈరోజు చెప్పుకునేది కేతుగ్రహము. ఛాయాగ్రహాలలో రాహుకేతువులు కదా, ఈ రాహుకేతువుల్లో కేతుగ్రహము ఇప్పుడు ఏమవుతోందంటే మనకి ట్రాన్సిట్ అవుతోంది. ఈ ట్రాన్సిట్ అవ్వడము కొన్ని రకాల అంటే 6 గ్రహాలకు 6 రాశులకు మంచి ఫలితాలు, ఎక్స్ట్రాడినరీ ఫలితాలు ఇస్తోంది. మిగతా 6 రాశులకు సామాన్యమైన ఫలితాలు ఇస్తోంది. అయితే మనకి జ్యోతిష శాస్త్రంలో ఈ కేతుగ్రహానికి వక్రగ్రహమని, పాపగ్రహమని, ఇంకా ఏమంటారు తెలుసా, మిస్టరీ గ్రహం అని కూడా అంటుంటారు. అయితే ఈ పాపం ఇన్ని రకాలుగా అంటుంటారు కదా, కానీ కేతు ఇచ్చే ఫలితాలు మాత్రము చాలా అద్భుతంగా ఉంటాయి అని అందరూ తిడుతుంటారు. శని భగవానుడు ఒకళ్ళని, కేతువుని ఒకళ్ళని చాలా భయపడతారు, తిడతారు కూడా. అయితే సరే, అది మన కర్మను బట్టి ఉంటుంది. అయితే ఇప్పుడు మీకు నేను చెప్పేది కేతు గ్రహము మంచి యోగాన్ని తెచ్చిపెడుతోంది. అది ఎలా అంటే సింహరాశిలో ఈ గ్రహము సింహరాశిలో వచ్చే సంవత్సరం అనగా 2026 డిసెంబర్ వరకు కూడా ప్రయాణాన్ని సాగిస్తోంది. అంటే ఎంత అంటే సంవత్సరం మీద ఇంచుమించుగా సంవత్సరం మీద ఎక్కువగానే నడుస్తోంది అనమాట. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి కేతువు ధనస్థానంలో సంచారం చేస్తుండడం వల్ల ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి, ఆస్తి వివాదాలు తొలగిపోయి మీకు వచ్చేటట్టుగాను సానుకూలంగా ఉండేటట్టుగాను, దీంతో పాటు వ్యక్తిగత సమస్యలు కానీ ఏవైనా వ్యక్తిగత ఇబ్బందులు కానీ ఉంటే అవి క్రమక్రమంగా తగ్గుముఖం పట్టే అవకాశము, అంటే గతంలో ఉన్నంత ఇబ్బందులు లేకుండా స్లోగా అవి కమ్ డౌన్ అవుతూ ఉంటాయి అనమాట. ఒక మంచి రిలీఫ్ వచ్చే అవకాశము ఈ సమయంలో కనబడుతోంది. దీంతో పాటుగా కుటుంబ సంబంధమైన చికాకులు కానీ మీకేమైనా గతంలో ఉండి ఉంటే కూడా అవి సామరస్యంగా సానుకూలంగా చక్కగా వాటంతట వాటే సమస్యకు పరిష్కార మార్గాలు దొరకడంతో పాటు చక్కని అన్యోన్యమైన వాతావరణం కుటుంబంలో కనబడుతోంది. ఆకస్మిక ధనప్రాప్తి కూడా వచ్చే అవకాశం కనబడుతోంది. దీంతో పాటు మీకు శుభకార్యాలు చేయడానికి లేదా శుభవార్తలు వినడానికి కూడా ఈ మంచి అవకాశం కనబడుతోంది. స్థిర చరాస్తుల విషయంలో మీరు ఏ ప్రయత్నం చేసినా, అంటే అమ్మడంలో కానీ కొనడంలో కానీ మీరు ఏ ప్రయత్నాలు చేసినా సక్సెస్ అయ్యే అవకాశము, సక్సెస్ అంటే లాభం వచ్చే అవకాశం కనబడుతోంది. ఆ ప్రయత్నం చేసుకోవచ్చు. అయితే ఉద్యోగస్తులకు గతంలో మీరు ఎంతకాలంగానో వేచి చూసిన ప్రమోషన్స్ కానీ, ఏరియర్స్ కానీ, లేదా మీ యొక్క క్యాడర్ పెరగడం కానీ, స్థానచలనాలు కానీ ఇలాంటివన్నీ కనిపిస్తున్నాయి. దానికి సంబంధించిన సంతోషించదగిన పీరియడ్. ఎవరైతే ఉద్యోగాల కోసం, అంటే ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసిన వాళ్ళు, లేదా ప్రైవేట్ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళు, నిరుద్యోగులు ఉంటారు కదా, వాళ్ళ ప్రయత్నాలు కూడా ఇక్కడ సక్సెస్ అయ్యి మీరు అనుకున్న స్థాయిలోకి వెళ్ళే అవకాశాలు చాలా ఎక్కువ కనబడుతున్నాయి. ఇందులో కొంతమందికి మీ కంపెనీ తరపు నుంచి కానీ, లేదా మీ అంతటా మీరే విదేశాలు వెళ్ళే అవకాశం కనబడుతోంది. కొంతమంది అక్కడ స్థిరపడవచ్చు, మరి కొంతమంది కొంతకాలం అక్కడ ఉండి తిరిగి వచ్చే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఆకస్మిక ధనప్రాప్తితో పాటు ఆదాయ మార్గాలు కూడా ఎక్కువగా గోచరిస్తున్నాయి. దానికి సంబంధించిన ప్రయత్నాలు చూసుకోండి. అంటే 4 రకాల ఆదాయ మార్గాలు మీకు ఓపెన్ అయ్యింది. అది ఏమిటి అనేది మీరు చూసుకోండి. దీంతో పాటు కొన్ని అపార్థాలు కుటుంబంలో కానీ, లేదంటే మీ బంధువుల్లో కానీ, లేదా చుట్టుపక్కల కానీ ఏమైనా కొన్ని అపార్థాలు కనుక జరిగి ఉంటే మీరున్న రంగంలో, అంటే ఆఫీస్లో కావచ్చు, రాజకీయంలో కావచ్చు, మీరున్న పరిస్థితుల్లో, మీరున్న ప్రాంతంలో ఆ అపార్థాలు, అనుమానాలు, చికాకులు ఇలాంటివన్నీ తొలగిపోయి సామరస్యమైన వాతావరణం మీరున్న ప్రదేశంలో కలగబోతోంది. దీంతో పాటుగా దాంపత్య జీవితంలో గతంలో ఇబ్బందులు ఉన్నా, లేదంటే విడిపోయినా, లేదా తిరిగి మాటతో వేరే చోట ఉన్నా, ఉద్యోగరీత్యా లేదా వ్యాపార రీత్యా లేదా వేరే చోట ఉన్నా కానీ తిరిగి కలుసుకొని సంతోషంగా ఉండే అవకాశాలు ఈ సమయంలో కనబడుతున్నాయి. తర్వాత
మానసిక ఒత్తిడితో గతంలో మీరు ఏదైనా ఇబ్బందులు పడి ఉంటే ఆ మానసిక ఒత్తిడి తొలగిపోయి రిలాక్స్గా ఉండే అవకాశం కనబడుతోంది. అయితే ఇక్కడ వృత్తి వ్యాపార పారిశ్రామిక రంగంలో ఉన్న వాళ్లకు విశేషమైన లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. గతంలో మీరు వ్యాపారం చేయలేము, మూసేసుకుందాము, నష్టాలు ఎక్కువైపోతున్నాయి, లేదా మా కాంపిటీటర్ మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అనుకుని మీరు కామ్గా ఊరుకున్న వాళ్లకు ఈ సమయంలో మీది పై చేయిగా ఉండబోతోంది. అలా మూసేసే ప్రయత్నాలు ఏవి చేసుకోకుండా ఇప్పుడు ప్రారంభించే ప్రయత్నము నూతన ఉత్సాహంతో చక్కగా ముందుకు వెళ్లే ప్రయత్నం చేయండి. చాలా అనుకూలంగా ఉంది. కేతు శుక్రుడు ఇద్దరు చక్కని ఫలితాలు ఇస్తున్నారు. ఈ సమయాన్ని వృధా చేసుకోకండి. పెట్టుబడులు పెట్టుకోవడానికి కానీ, లేదా వ్యాపార విస్తరణకు కానీ, బ్రాంచెస్ పెట్టుకోవడానికి కానీ, లేదా మా వ్యాపార సంస్థలు విదేశాల్లో స్థాపించుకుందాం అనుకుంటున్నాము అని అనుకున్న వాటికి కూడా ఇది చక్కని పీరియడ్ కాబట్టి మీరు అలాంటి నిస్సారంగా అంటే డీలా పడిపోయి మేము ఏమీ చెయ్యలేము అని అనుకునే ధోరణి పక్కన పెట్టేయండి. తిరిగి మళ్ళా చక్కగా వ్యాపార ప్రయత్నాలు చేసుకోండి. సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. మంచి లాభాలు వచ్చే అవకాశం చాలా ఎక్కువ కనబడుతోంది. వృధా చేసుకోకండి. స్థిర చరాస్తుల విషయంలో కానీ, కొనుగోలు విషయంలో కానీ మంచి జరిగే అవకాశం కనబడుతోంది. ఆ ప్రయత్నాలు చేసుకోవచ్చు. ఇంకా ఎవరికైతే సంబంధాల గురించి లేదా వివాహం కాని వాళ్ళు మాకు ఇంకా అవ్వదు అని నిరాశపడిన వాళ్ళకి కూడా ఇది మంచి పీరియడ్. ప్రయత్నం చేయండి. ప్రయత్నం చేసిన వాళ్ళు గతంలో వద్దు అని అనుకున్న వాళ్ళు కూడా తిరిగి వచ్చే అవకాశాలు కూడా ఎక్కువ కనబడుతున్నాయి. దానికి సంబంధించిన ప్రయత్నాలు చేసుకోవచ్చు. అయితే ఆదాయంలో మీరు ఆశించిన స్థాయి కన్నా ఎక్కువ వృద్ధి కనబడే అవకాశం కనబడుతోంది. ఎవరెవరు ఏ ప్రయత్నాలు చేద్దామనుకున్నా ఈ సమయాన్ని కేతు శుక్ర ఈ సంయోగ సమయాన్ని చక్కగా ఉపయోగించుకునే ప్రయత్నం చేసుకోండి. నమస్తే. ఈ కేతు యొక్క శుక్ర సంచారం వల్ల మనకి ఆగస్టు నుంచి 2026 డిసెంబర్ వరకు విశేషమైన మంచి ఫలితాలను ఇవ్వబోతున్నాడు ఈ కేతు గ్రహము. అయితే కొన్ని దిగ్భ్రాంతికి తర్వాత రహస్య పరిణామాలు, అనుకోని మలుపులు మనకి జరగబోతున్నాయి ఈ సమయంలో. అనగా 1.5 సంవత్సరం పాటు మంచి అంటే సస్పెక్షన్గాను ఉండడము, కొన్ని మనం ఊహించని సంఘటనలు జరగడము, ఇలాంటివన్నీ జరిగే అవకాశాలు ఈ సమయంలో కనబడుతున్నాయి. అది ఎలా అంటే పైగా మనకి సింహరాశి చెప్పేది ఏంటంటే అధికారము, ప్రతిష్ట, రాజయోగము కలగజేస్తున్నాడు. పుబ్బ నక్షత్రం ఏంటంటే వైభవానికి, శౌర్యానికి, దాంతోపాటు లగ్జరీస్కి కూడా ఎక్కువగా ఫలితాలు ఇవ్వబోతున్నాడు. తర్వాత శుక్రుడు ఏం చేస్తున్నాడంటే కనుక సుఖ సంబంధిత అంటే మంచి సంతోషకరమైన హ్యాపీయెస్ట్ లైఫ్కి సంబంధించిన సామాగ్రిని అందజేస్తున్నాడు. దీంతో పాటు వీళ్ళు ముగ్గురు కలిసి మంచి విశేషమైన ఫలితాలు ఈ కేతు యొక్క సంచారం వల్ల జరగబోతోంది. అయితే ఇది వ్యక్తిగతంగా అన్ని రాశుల మీద, ఆయా రాశులకు సంబంధించిన అన్ని రంగాల మీద ఈ ప్రభావం చూపించినట్టయితే మరి దేశకాలమాన పరిస్థితులు చూసినట్టయితే ఎలా ఉండబోతోంది అంటే కనుక దేశ స్థాయిలో చూసినట్టయితే ముందుగా రాజకీయ రంగంలో ప్రభుత్వ పునర్వ్యవస్థీకరణలు జరిగే అవకాశంతో పాటు కీలకమైన పదవుల్లో మనకి ఆకస్మికంగా కొన్ని మార్పులు చేర్పులు జరిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో తాత్కాలికంగా అనిశ్చితి అంటే స్థిరత్వం లేకపోవడము, లేదా అస్థిరత్వంగాను అనిశ్చితిగా నిశ్చయంగా ఉండలేని పరిస్థితి అంటే గందరగోళ పరిస్థితి కొన్ని రాష్ట్రాల్లో ఏర్పడబోతోంది ఈ సమయంలో. అంటే ఆగస్టు నుంచి 2026 డిసెంబర్ వరకు ఇటువంటి పరిస్థితి కొనసాగే అవకాశాలు కనబడుతున్నాయి. మహిళా యువత ప్రాతినిధ్యం ఊహించని రీతిలో పెరిగే అవకాశం కనబడుతోంది. మహిళలకు, యువతకు ప్రాముఖ్యత పెద్దపీట వేసే అవకాశం ఉంది. అయితే రక్షణ, అంతర్భాగం, భద్రత ఈ రెండు చూసినట్టయితే కనుక దుండగుల యొక్క చర్యలు ఎక్కువయ్యే అవకాశం కనబడుతోంది. సరిహద్దుల్లో చిన్నపాటి ఉద్రిక్తతలు కూడా ఏర్పడే అవకాశం ఉంది. అయితే సైనిక రంగంలో కొత్త టెక్నాలజీ కొనుగోలు చేయడము, మోడర్నైజేషన్ చేయడము ఇలాంటివి ఫాస్ట్గా జరిగే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఇక న్యాయ విభాగం చూసినట్టయితే కనుక పాత పెండింగ్లో ఉన్నవి కీలకమైన కేసులు ఏవైనా ఉంటే కనుక హఠాత్తుగా తీర్పులు బయటకు వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. కొన్ని చోట్ల కొన్ని తీర్పులు సమాజంలో సంచలనాన్ని సృష్టించే అవకాశాలు కూడా అంటే ప్రతి ఒక్కళ్ళు చర్చించుకునేటట్టుగా గోచరిస్తోంది. తర్వాత ఇక ఆర్థిక పరిస్థితి చూసినట్టయితే కనుక ఆర్థిక రంగంలో బులియన్ మార్కెట్ అనగా బంగారము, వెండిలో ఊహించని
మలుపులు పెరుగుదల ఉండే అవకాశం ఎక్కువగా కనబడుతోంది. పెట్టుబడుల విషయం దగ్గరికి వచ్చినట్టయితే కనుక ఒక అంటే హఠాత్తుగా నిలిచిపోవడమైనా అవ్వచ్చు, లేదా హఠాత్తుగా పెరిగే అవకాశాలు కూడా, అంటే రేట్లు పెరగడం కానీ తగ్గిపోవడం కానీ ఇలాంటివి జరిగే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. తర్వాత ఇంకా సాంకేతిక రంగము, ఇంటర్నెట్ రంగము ఇవి చూసినట్టయితే సైబర్ సెక్యూరిటీ మనకి కీలకంగా మారే అవకాశం ఎక్కువ కనబడుతోంది. పెద్ద ఎత్తున హ్యాకింగ్స్ జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. ఈ విషయంలో ప్రతి ఒక్కళ్ళు జాగ్రత్తగా ఉండండి. నిమిషానికి సెకండ్కి హ్యాక్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఇలాంటి కేసులు కూడా తీర్చలేనటువంటివి కుట్టలుగా ఉండే అవకాశం ఎక్కువ కనబడుతోంది. అయితే ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, డిప్ ఫేక్, బిగ్ డేటా ఈ నిబంధనల మీద ప్రభుత్వము ప్రత్యేకమైన దృష్టి పెట్టాం. అంటే ఈ కొత్తవన్నీ వచ్చేసి ఈ యాప్లు ఇవన్నీ కొత్త వచ్చేసి ఏం చేస్తున్నాయంటే మనకి దానిలోకి మభ్యపెట్టేటట్టు చేసి, దానికి అలవాటు చేసి మనల్ని ట్రాప్లోకి తీసుకెళ్ళి మనల్ని మోసం చేసే అవకాశం ఎక్కువ కనబడుతోంది. అలాంటి కేసుల మీద ఎక్కువగా ప్రభుత్వం దృష్టి పెట్టి ఒక నిబంధనను తీసుకొచ్చే అవకాశం కూడా గోచరిస్తోంది. అంటే ఉత్తర తర్వాత వ్యవసాయ రంగంలో చూసుకున్నట్టయితే కనుక వరి, పత్తి, జూటు ఈ ప్రధాన పంటలు ఆకస్మికంగా వాతావరణ వ్యతిరేకతలతో నష్టపోయే అవకాశం ఎక్కువ కనబడుతోంది. అంటే వరి, పత్తి మనకు ముఖ్యమైనవే అవి. ఈ రెండు కూడా నష్టాల బాట పట్టి, అంటే ముందు బియ్యం కొరత వచ్చేటట్టుగా మనకి బ్రహ్మంగారు చెప్పినట్టుగా అది ముందు స్టార్ట్ అవబోతోంది అనమాట. బియ్యము చాలా కొరత అయ్యేటట్టుగా కనబడుతోంది. ఈ విషయంలో పొదుపును ప్రతి ఒక్కళ్ళు పాటించండి. ఇష్టానుసారంగా బియ్యాన్ని కానీ ఫుడ్ను కానీ వేస్ట్ చేసే ప్రయత్నం చేసుకోకండి. తర్వాత కొన్ని చోట్ల గాలితో కూడుకున్న తుఫాన్లు, పిడుగులు పడే అవకాశము ఎక్కువగా గోచరిస్తోంది. అది చాలా చోట్ల మనం వింటున్నాము. తుఫాన్లు అంటే ప్రపంచవ్యాప్తంగా, ఇది ఒక ప్రదేశానికి కాదు కాబట్టి ప్రపంచవ్యాప్తంగా తుఫాన్లు, సైక్లోన్లు, తర్వాత సునామీలు ఇలాంటివి ఇంకా ముందు చాలా ఎక్కువగా వచ్చే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. తర్వాత రైతుల్ని ఆదుకునే నూతన ప్యాకేజీలు, మరి ఈ రైతులు నష్టపోతున్నారు కాబట్టి కొత్త ప్యాకేజీలు కూడా ప్రభుత్వము ఏర్పాటు చేయబోతోంది. బీమా విధానాలు అత్యవసరంగా ఏర్పాటు చేయబోతోంది. అయితే ప్రభుత్వము ఈ దిశగా అడుగులు వేస్తోంది ఉత్తర. అయితే పర్యావరణం కనుక చూసుకున్నట్టయితే కనుక సాధారణంగా మించి వేడి ఉండడము, సాధారణానికి మించి చలి ఉండడము, లేదా ఎక్స్ట్రీమ్ వాతావరణము అంటే హీట్ వేవ్స్, కోల్డ్ వేవ్స్, అన్ఎక్స్పెక్టెడ్గా కాసేపు వేడి ఎక్కువగా, కాసేపు అతి చల్లదనము, అతి వేడి, ఇలాగా మనం ప్రకృతికి హాని చేస్తున్నాం కాబట్టి ప్రకృతి కూడా మనకి అదే రిజల్ట్ ఇస్తుంది. ఇందులో బాధపడాల్సింది ఏమీ లేదు. అయితే ఇలాంటివి వాతావరణంలో జరిగే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. అయితే తర్వాత కొన్ని అరణ్యాలు నిప్పుతో కాలిపోయి, అంటే అరణ్యాలు మొత్తము కాలిపోయే అవకాశము ఎక్కువగా కనబడుతోంది. భారీ నష్టం కూడా వచ్చే అవకాశం ఉంది. కొన్ని చోట్ల భారీ తుఫానులతో కూడినటువంటి, ఈదురుగాలతో కూడినటువంటి వర్షాలు కూడా వచ్చే అవకాశం కనబడుతోంది. నీటిపారుదల సమస్యలు కూడా ఒక చోట ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఒకవైపు పొంగి పొర్లుతున్నాయి, ఒకవైపు బీడు పడిపోతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో రెండు మనం చూస్తూ ఉంటాం అన్నమాట. ఇలాంటివి జరిగే అవకాశాలు కూడా ఈ కేతు ప్రభావం వల్ల జరగబోతోంది. తర్వాత సామాజిక మార్పులు చూసుకున్నట్టయితే కనుక కుటుంబ వ్యవస్థల్లో విభేదాలు జరిగే అవకాశము, విడాకుల శాతం పెరిగేటట్టుగా కనబడుతోంది. దాంతోపాటు యువతలో అసంతృప్తి, అన్వేషణ భావము పెరగడం వల్ల ఉద్యమాలు కానీ, లేదా సోషల్ మీడియా ఉద్యమాలు కానీ, ఇలాగ కొంత గందరగోళ పరిస్థితి అయ్యే అవకాశం కనబడుతోంది. యువతకు ఎక్కువగా నష్టం వచ్చే అవకాశం గోచరిస్తోంది. తర్వాత మహిళలకు సంబంధించి చూస్తే మహిళల అభివృద్ధికి కానీ, కళలకు కానీ, సినిమా రంగం కానీ, ఫ్యాషన్ రంగం కానీ కొత్త ట్రెండ్ వస్తుంది అనమాట. అంటే పూర్తిగా ఎలా ఉండబోతుందంటే, సరదాగా చెప్పుకున్నప్పటికీ కూడా బట్టలు ఎక్కువ శాతం ఉత్పత్తి అవుతున్నాయి, కానీ బట్టలు కట్టుకునే వాళ్ళే కరువైపోతున్నారు. అలాంటివి రెట్రో రాయల్ థీమ్స్ కూడా మనకి రావచ్చు. అంటే గోనిగుడ్డలతోనూ ప్లాస్టిక్లతోనూ బట్టలు కూడా వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. సరదాగా చెప్పుకున్నా కానీ వింత పోకడలు, వింత ఫ్యాషన్లు వచ్చే అవకాశం కనబడుతోంది. అంటే పిచ్చి ముదిరి వేలం వెర్రయ్యేటట్టుగా గోచరిస్తోంది.
అయితే మొత్తంగా ఓవరాల్గా చెప్పదలుచుకున్నట్టయితే కనుక కేతు పుబ్బా సింహం సంచారం చేస్తూ ఉండడం వల్ల రాజసం ఉన్న రాశిలో, అందులోనూ వైభవం ఉన్న నక్షత్రంలో చేస్తున్నారు, అంటే మంచి విశేషమైన నక్షత్రంలో సంచారం చేస్తున్నారు కాబట్టి కొన్ని మార్పులు వాతావరణ పరంగా, రాజకీయ పరంగా, సామాజిక పరంగా మనం ఊహించని మార్పులు కలిగే అవకాశాలు ఎక్కువగా కనపడుతోంది. దేశ ఆర్థిక వ్యవస్థ రంగము కొంత రిబూట్ అయ్యి బతుకు తెరువు కోసము మనంతట మనము ప్రయత్నం చేసుకునేటట్టుగా కొన్ని ఇబ్బందులు వాతావరణ పరంగా, కొన్ని అదృశ్య శక్తుల యొక్క ప్రభావం వల్ల చెప్పుకున్నట్టయితే కనుక కొంత ఇబ్బంది వాతావరణమే దేశానికి, ఆర్థికానికి, న్యాయానికి జరిగే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఇది కేతు సంచారం వల్ల దేశకాలం అనే పరిస్థితుల యొక్క ప్రభావము ఇలా ఉండబోతుందన్నమాట. నమస్తే. ఎంత వచ్చింది?